మన జీవితాలు, మన కుటుంబాలు దేవుని చేత పోషించబడాలి, దేవుని వాక్యము చేత నడిపించబడాలి. దేవుని వాక్యం చేత నడిపించబడితే నా జీవితం అద్భుతంగా ఉంటుంది, నా జీవితం 10 మందికి ఉపయోగకరంగా ఉంటుందని నిజంగా నమ్మితే నీ జీవితాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది. నీ జీవితాన్ని సజీవ యాగంగా దేవుడికి సమర్పించాల్సి వస్తుంది. నిన్ను నువ్వు ఉపేక్షించాల్సిన పరిస్థితి. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు పక్కన పెట్టి వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పురాతన కాలంలో దాచిపెట్టబడిన ధన నిధులు ఆ ల్యాండ్లో దొరుకుతుంది. మరి మనకు తక్కువ రేట్లో వచ్చేస్తుంది. మన ఇల్లంతా అమ్మేసి మన ఇంట్లో ఉన్న సమస్తము డబ్బు, బంగారం అన్నీ తాకట్టు పెడితే ఆ ల్యాండ్ మనకే వచ్చేస్తుంది అని కనుగొంటే వెంటనే తనకున్నదంతా అమ్మేసి కొనేసుకుంటాడు. ఇప్పుడు అంతెందుకండి, ఫలానా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు తిరిగి వస్తాయని, ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇంత డబ్బు వస్తుందని, లేకపోతే క్రిప్టో కరెన్సీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అయిపోతాయి డబ్బులు అని చెప్పేసి డబుల్ అవుతాయి అని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే తనకున్నదంతా తాకట్టు పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, మనం పెట్టిన దానికి 2 అంతలు 10 అంతలు తిరిగి వస్తుంది కాబట్టి వారి జీవితాలే తాకట్టు పెట్టేస్తారు. మరి ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, మృతులను సజీవులుగా పిలవగలిగిన దేవుడు, ఎండిన ఎముకలను సహితము మాంసమును సృష్టించి తిరిగి జీవింప చేయగలిగిన దేవుడిని నమ్ముకోవాలంటే, ఆ దేవుని వెంట మనము నడవాలంటే మనము ఎలాంటి కాస్ట్ పే చేయాలి, ఎలాంటి భక్తి, ఎలాంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి, మన జీవితాన్ని తాకట్టు పెట్టే విధంగా ఉండాలి, మనకిష్టమైనది పక్కన పెట్టాలి, దేవుని వాక్యం ఏం చెప్తుందో గ్రహించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, నిత్యము ప్రార్థన ధ్యానము, నిత్యము వాక్య ధ్యానం మనలో ఉండగలిగితే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న వాటికంటే శ్రేష్టమైన విధంగానే ఆయన పోషిస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తక్కువ చేసేవాడు. సింహపు పిల్లలైనను ఆకలి కొనునేమో గాని ఆయన నమ్ముకున్న వారు ఏ రోజు కూడా పస్తులు ఉండరు. అలాంటి వాడు దేవుడు. కాబట్టి అటువంటి అద్భుతమైన పరలోక రాజ్యం, కన్నీరు, దుఃఖము, బాధ, పళ్ళు కొరుకుట లేని దేవుని రాజ్యము, సంతోషము, సమాధానం, సమృద్ధి కలిగిన దేవుని రాజ్యం పొందుకొనుటకు మీ జీవితాలను ఆయన చేతికి సజీవ యాగంగా సమర్పించాలని ఈ ఉదయకాల సమయమందు దేవుని దాసునిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.